ఏడుగొండలపై కొలువుదీరిన సప్తగిరీషుడు శ్రీమలయప్ప స్వామి సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రభావాన్ని భక్తులు తిలకించారు. ఉషోదయాన సూర్యప్రభ రథంతో ప్రారంభమైన వాహన సేవ చంద్రప్రభతో పరిసమాప్తమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అధికార కూటమి ఖాతాలోకే మరో 2 తిరుపతి డిప్యూటీ మేయర్ నందిగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు తెలుగుదేశం పార్టీ సొంతం. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్టీఆర్ జిల్లా నందిగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు అధికార కూటమి వశమయ్యాయి. 2 చోట్ల సోమవారం వాయిదా పడిన ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిసే. ఖాళీగా ఉన్న 12 డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో 7 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మంగళవారం నాటి ఎన్నికల్లో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. వైకాపా అభ్యర్థి టి భాస్కర్ రెడ్డి 5 ఓట్ల ఆధిక్యంతో ఆయన భాస్కర్ రెడ్డి మీద 5 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. ఎస్వీయు సెనేట్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఎన్నికలకు 46 మంది కార్పొరేట్ల ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తి హాజరయ్యారు. మునికృష్ణకి 26 మంది, భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు ప్రకటించారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పష్టత ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని, వైకాపాతోనే ఉంటానంటూ వీడియో విడుదల చేశారు. తనెవరూ కిడ్నాప్ చేయలేదని వెల్లడించారు. సుబ్రహ్మణ్యాన్ని కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ వైకాపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఇలా స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరపడం సోమవారం నిర్వహించిన ఎన్నికల కూటమి కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మధ్య మార్గంగా మండవ కృష్ణకుమార్ని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్యే సౌమ్య, తెలుగుదేశం పార్టీ జనసేన కౌన్సిలర్లు 15 మంది సమావేశానికి హాజరై కృష్ణకుమారికి మద్దతు ప్రకటించారు. వైకాపా అభ్యర్థిని లక్ష్మికి ఆ పార్టీకి చెందిన 2 మద్దతే లభించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ 2వ రోజు వాయిదా అంటూ పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ తుని పిడుగురాళ్ల, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు మంగళవారం కూడా వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 చోట్ల ఎన్నికల నిర్వహణ 15 రోజులు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పాలకొండ పిడుగురాళ్లలో కోరం లేక, తునిలో శాంతి భద్రతల సమస్య కారణంగా 2వ రోజు ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.